నమస్కారం. రాజకీయాల్లో కొన్ని పదాలుంటాయి. వాటికి మామూలర్థం కంటే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. అవును. అలాంటి ఒక పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైన ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే రెడ్ బుక్. హ్మ్, ఈ మాట వినగానే అందరిలో ఒకటే ఉత్కంఠ. హ్మ్, అసలేంటా పుస్తకం? ఎవరి పేర్లుంటాయి అందులో? హ్మ్, దాని వెనక అసలు ఉద్దేశమేంటి? హ్మ్. ఈరోజు మనం నారా లోకేష్ పదే పదే ప్రస్తావిస్తున్న ఈ రెడ్ బుక్ వ్యవహారం గురించే కొంచెం లోతుగా విశ్లేషణ చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఇది కేవలం ఒక జాబితా కాదు. అదొక రాజకీయ వ్యూహం, ఒక హెచ్చరిక, అదే సమయంలో హ్మ్, ఒక భరోసా కూడా. భరోసా. అవును. గత ప్రభుత్వ హయాంలో తమ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ల ముందొక మాట ఇచ్చారు కదా. వాగ్దానం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాటను ఎలా నిలబెట్టుకుంటున్నారో చూపించడానికి ఇదొక సంకేతమన్నమాట. అంటే ఎన్నికల ప్రచారంలో చేసిన ఒక వాగ్దానం ఇప్పుడు ఆచరణ రూపం దాల్చుతోందన్నమాట. ఆ వాగ్దానం ఏంటంటే, గత 5 ఏళ్లలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధించారనే ఆరోపణలున్నవారిపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ ప్రక్రియయే ఈ రెడ్ బుక్ యాక్షన్. సరిగ్గాదే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, రాజకీయాల్లో ఇలాంటి చర్యలను కేవలం పగా ప్రతీకారం అనే కోణంలో మాత్రమే చూడలేం. అవును. దీని వెనుక పార్టీ కేడర్కు భరోసా ఇవ్వడం, భవిష్యత్తు రాజకీయాలకు ఒక బలమైన సందేశం పంపడం, ఇలా చాలా పొరలుంటాయి. అందుకే ఈరోజు మన విశ్లేషణలో అసలు ఈ రెడ్ బుక్ కథ ఏమిటి, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, క్షేత్రస్థాయిలో దీనిపై స్పందనెలా ఉంది, మరియు ఈ మొత్తం పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయనే విషయాలు చర్చిద్దాం. సరే, ఇక ఈ విషయాన్ని విడమరిచి చూద్దాం. ముందుగా ఈ వ్యూహం యొక్క ప్రాథమిక ఉద్దేశమేంటి? దీని మొదటి ప్రాథమిక ఉద్దేశ్యం పార్టీ కేడర్లో మనోధైర్యాన్ని నింపడం. మనోధైర్యం. అవును. 5 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పార్టీ కార్యకర్త ఎన్నో ఇబ్బందులు పడతాడు. కేసులు, దాడులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని కూడా పార్టీ జెండాను మోస్తాడు. నిజమే. అలాంటి కార్యకర్తకు మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టం, నీకు న్యాయం చేస్తాం అని నాయకత్వం ఒక హామీ ఇస్తుంది. ఆ హామీని నిలబట్టుకున్నప్పుడే నాయకత్వంపై కార్యకర్తకు నమ్మకం బలపడుతుంది. ఈ రెడ్ బుక్ యాక్షన్ వెనుక ఉన్న కీలకమైన వ్యూహం ఇదే. అంటే క్రీడర్కు మీ కష్టాలను మేం మర్చిపోలేదు, మీకు అండగా ఉన్నాం అని చెప్పే ఒక ప్రయత్నం అన్నమాట. అయితే కేవలం మాటలు చెప్తే సరిపోదు కదా. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కొన్ని చర్యలు కూడా మొదలయ్యాయి. అవును. ఆచరణ మొదలైందని చూపించడం చాలా ముఖ్యం. అందులో భాగంగానే మనం చూశాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అలాగే మాజీ ఎంపీ నందింగం సురేష్ వంటి వారిపై కేసులు నమోదు కావడం, అరెస్టులు జరగడం వంటివి. ఈ అరెస్టులు 2 వర్గాలకు స్పష్టమైన సంకేతాలు పంపాయి. ఒకటి, ప్రత్యర్థులకు మేము చెప్పింది చేస్తున్నాం, ఇది ఆరంభం మాత్రమే అనే హెచ్చరిక. రెండోది, అదే సమయంలో సొంత పార్టీ కార్యకర్తలకు చూశారా యాక్షన్ మొదలైంది అనే భరోసా. ఈ యాక్షన్ మొదలైందన్న సంకేతమైతే బలంగానే వెళ్ళింది. కానీ ఇక్కడే కథలో ఒక చిన్న మలుపు కనిపిస్తోంది. ఏంటది? ఈ అరెస్టులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ కార్యకర్తల్లో పూర్తిస్థాయి సంతృప్తి లేదని, ఒక రకమైన అసంతృప్తి కూడా వ్యక్తమవుతోందని మనకు సమాచారం ఉంది. వాళ్ళ అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయా? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎందుకంటే కార్యకర్తల దృష్టిలో వాళ్ళని నిజంగా ఇబ్బంది పెట్టింది, వాళ్ళకి తీవ్ర నష్టం కలిగించింది పెద్ద చేపలు అని వారు భావించే కీలక నాయకులు. పెద్ద చేపలు అంటే ఎవరినుద్దేశించి? ఉదాహరణకు గత ప్రభుత్వంలో చాలా శక్తివంతమైన మంత్రిగా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదా తన మాటలతో నిరంతరం టీడీపీపై విరుచుకుపడిన మాజీ మంత్రి కొడాలి నాని, ఇలాంటి వాళ్ల పేర్లు తరచుగా వినిపిస్తుంటాయి. ఓకే. కార్యకర్తల అంచనా ఏంటంటే, అసలైన దోషులు వీరిపై చర్యలు తీసుకున్నప్పుడే తమకు నిజమైన న్యాయం జరిగినట్టు భావిస్తారు. అంటే ఇప్పుడు జరిగిన అరెస్టులను వాళ్ళు కేవలం చిన్న నాయకులపై చర్యలుగా చూస్తున్నారా? పెద్ద తలను వదిలేసి చిన్నవారిని పట్టుకుంటున్నారనే అసంతృప్తి వారిలో కనిపిస్తోందా? కొంతవరకు ఆ భావన ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. చెప్పండి. రాజకీయంగా, చట్టపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లపై చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు. దానికి పక్కా ఆధారాలు కావాలి, వ్యూహాత్మకంగా సరైన సమయం చూసుకోవాలి. అంటే తొందరపడితే కేసు నిలబడదంటారా? ఖచ్చితంగా. తొందరపడితే కేసు కోర్టులో నిలబడకపోవచ్చు.
ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తూ ఉండవచ్చు, కాని క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తకు ఈ సంక్లిష్టతలు అర్థం కావు. వాళ్లకి తక్షణ న్యాయం కావాలి. అవును, వాళ్లకి తక్షణ న్యాయం కావాలి. ఈ అంచనాలకు ఆచరణకు మధ్య ఉన్న గ్యాప్, అదే ఈ అసంతృప్తికి మూలకారణం. మీరు చెప్పింది నిజమే. ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ కార్యకర్తల అసంతృప్తిని, ప్రత్యర్థులలో పెరుగుతున్న ఉత్కంఠను గమనించారేమో. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఒక సమావేశంలో నారా లోకేష్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. విన్నాను. రెడ్ బుక్లో కేవలం 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయి అని ఆయనన్నారు. ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రకటన అనిపిస్తోంది. అవును, ఈ ఒక్క వాక్యం ఇది బహుళ ప్రయోజనాలను ఉద్దేశించి చేసిందే. ఒకేసారి అనేక వర్గాలకు సందేశం పంపుతోంది. అంటే ఎవరెవరికి? మొదటిది ప్రత్యర్థులకు. ఇప్పటివరకు మీరు చూసింది కేవలం ఆరంభం మాత్రమే. అసలు కథ ముందుంది. మేము ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జాబితా చాలా పెద్దది, మీ వంతు కూడా వస్తుంది అని చెప్పడం. ఒక రకమైన మానసిక ఒత్తిడిని కొనసాగించడం. సరిగ్గా. రెండోది, అసంతృప్తితో ఉన్న తమ పార్టీ కార్యకర్తలకు ఓపిక పెట్టండి, మేము ఎవ్వరినీ మర్చిపోలేదు. పెద్ద నాయకులైనా చిన్న నాయకులైనా తప్పు చేసిన ప్రతి ఒక్కరిపైనా చర్యలు ఉంటాయి. ఈ ప్రక్రియ ఆగదు అని ఒక భరోసా ఇవ్వడం. ఇక మూడో వర్గం కూడా ఉంది కదా, అధికారులు. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్న అధికారులు కూడా ఇదొక పరోక్ష హెచ్చరిక లాంటిదే. నిస్సందేహంగా. రాజకీయ నాయకులతో పాటు వ్యవస్థలో భాగమైన అధికారులకు కూడా ఇదొక బలమైన సందేశం. చట్టాన్ని అతిక్రమించి ఒక పార్టీకి కొమ్ము కాస్తే ప్రభుత్వాలు మారినప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పడం. దీనివల్ల భవిష్యత్తులో అధికారులు మరింత నిష్పక్షపాతంగా ఉంటారని ఆశిస్తున్నారా? అదొక దీర్ఘకాలిక ఉద్దేశ్యం కావచ్చు. రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా ఒక వాతావరణాన్ని సృష్టించడం. సరే, మనం ఇప్పటివరకు టీడీపీ వ్యూహం, వారి కార్యకర్తల స్పందన గురించే చర్చించాం. మరి నాణానికి రెండో వైపు కూడా చూడాలి కదా. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఎలా ఉంది? వాళ్లు దీనిని పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. ఖచ్చితంగా. వైఎస్సీపీ దీనిని పూర్తిగా రాజకీయ వేధింపున చర్యగా ఖండిస్తోంది. వారి వాదన ప్రధానంగా 2 అంశాల చుట్టూ తిరుగుతోంది. ఏంటవి? ఒకటి, ప్రజాతీర్పును గౌరవించకుండా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రాని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తమ నాయకులను తప్పుడు కేసులతో వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వాదిస్తున్నారు. రెండో వాదన. రెండోది, ప్రభుత్వం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోందని ఆరోపిస్తున్నారు. అంటే పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి చట్టపరంగా వారి వ్యూహం ఎలా ఉండబోతోంది? చట్టపరంగా ఈ కేసులను ఎదుర్కోవడానికి వాళ్లు సిద్ధమవుతున్నారు. అరెస్టులు జరిగినప్పుడు వెంటనే బెయిల్ కోసం ప్రయత్నించడం, కేసులను న్యాయస్థానాల్లో సవాలు చేయడం వంటివి చేస్తున్నారు. అంతేకాకుండా తమ నాయకుల అరెస్టులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పి రాజకీయంగా సానుభూతి పొందే అవకాశం కూడా ఉంది. అంటే ఇదొక రకంగా రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా. అవును, 2. ఇక్కడే మరో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ కేసులు చట్టపరంగా ఎంతవరకు నిలబడతాయి? కేవలం రాజకీయ ఆరోపణల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారా, లేక వాటి వెనుక బలమైన ఆధారాలున్నాయా? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే రాజకీయ ప్రేరేపిత కేసులకు, పక్కా ఆధారాలతో ఉన్న కేసులకు చాలా వ్యత్యాసముంటుంది. అవును. ఒకవేళ ప్రభుత్వం బలమైన సాక్ష్యాధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో కేసులు పెడితే అవి న్యాయస్థానాల్లో నిలబట్టం కష్టం. కోర్టులు వాటిని కొట్టివేసే అవకాశం ఉంటుంది. అలా జరిగితే అది ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద దెబ్బ. అదే సమయంలో ఒకవేళ నిజంగా ఆధారాలు ఉండి చట్టప్రకారమే చర్యలు తీసుకుంటే దాన్నెవరూ కాదనలేరు. అంటే ఈ రెడ్ బుక్ యాక్షన్ యొక్క సక్సెస్, అది ఎంత పకడ్బందీగా చట్టానికి లోబడి అమలు చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఈ మొత్తం రాజకీయ గందరగోళంలో పరిపాలనా యంత్రాంగం అంటే బ్యూరోక్రసీ పాత్ర ఏమిటి? వారిపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఈ చాలా సిధికమైన విషయం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనే ముద్రపడిన అధికారులపై బదిలీలు, విచారణలు వంటివి సర్వసాధారణం. అయితే ఈ రెడ్ బుక్ వంటి ప్రకటనలు అధికారులలో ఒక రకమైన భయాన్ని, అనిశ్చితిని సృష్టిస్తాయి. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని భయపడి అధికారులు కీలకమైన ఫైళ్లను ముందుకు కదపడానికి వెనుకాడుతారు. దీన్నే
పాలసీ పెరాలసిస్ అంటారు కదా. అవును, ఇది పాలనను మందగింపజేస్తుంది. అయితే నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అధికారులకు మాత్రం ఇది ఒక హెచ్చరిక లాంటిది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు. సరే, మరి ఈ మొత్తం వ్యవహారాన్ని సాధారణ ప్రజలు ఎలా చూస్తున్నారు? వారికి ఇది న్యాయం జరుగుతున్నట్టు అనిపిస్తోందా, లేక ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవగా భావిస్తున్నారా? సాధారణ ప్రజల దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది. రెండు పార్టీలకు చెందిన కరుడుగట్టిన మద్దతుదారులు తమ తమ నాయకుల వాదనలనే సమర్థిస్తారు. సహజమే. టీడీపీ మద్దతుదారులు ఇది ఆలస్యంగా జరుగుతున్న న్యాయమని భావిస్తే, వైసీపీ మద్దతుదారులు దీనిని కక్ష సాధింపుగా చూస్తారు. అయితే ఈ రెండు వర్గాలకు చెందని తటస్థ ఓటర్లు, వాళ్లు మాత్రం దీన్ని భిన్నంగా చూస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వారిలో కొందరు తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని భావిస్తే, మరికొందరు ఈ రాజకీయ గొడవలు ఎందుకు, ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడితే బాగుంటుంది అని అనుకుంటారు. అంటే ప్రభుత్వం ఈ చర్యలకే పరిమితమైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఉంది. పాలనను గాలికొదిలేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. మొత్తం మీద చూస్తే ఒక వాగ్దానముంది. దాన్ని నిలబెట్టుకోవటానికి కొన్ని అరెస్టులతో ఆచరణ మొదలైంది. అయితే ఆ ఆచరణ సొంత కార్యకర్తలకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. ఆ అసంతృప్తికి సమాధానంగా ఇది ఆరంభం మాత్రమే అని నాయకత్వం నుంచి ఒక బలమైన సంకేతమొచ్చింది. దీనికి ప్రతిగా ప్రతిపక్షం దీన్ని కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. మరి వీటన్నిటిది అర్థమేమిటి? ఈ పరిణామాలను మనం ఎలా అంచనా వేయాలి? మనం ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త, కాని సుపరిచితమైన అధ్యాయానికి సంకేతం. సుపరిచితమైన అధ్యాయమా? అవును. గత 5 ఏళ్ల రాజకీయాలకు ప్రతిచర్యగా ఇప్పుడు ఒక కొత్త రాజకీయ సమీకరణం మొదలయింది. దీనిని మనం పొలిటికల్ స్కోర్ సెట్లింగ్ లేదా రాజకీయంగా లెక్కలు సరిచేసుకునే పర్వం అని చెప్పవచ్చు. ఓకే. దీని వెనుక స్పష్టమైన రాజకీయ లక్ష్యాలున్నాయి. ఒకటి, తమ ఆధిపత్యాన్ని తిరిగి సంపూర్ణంగా స్థాపించుకోవడం. 2, పార్టీ కేడర్కు భరోసా ఇచ్చి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చెయ్యడం. ఇక మూడోది? 3, భవిష్యత్తులో ఏ రాజకీయ ప్రత్యర్థి అయినా, అధికారి అయినా తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయడానికి భయపడాలి. ఒక రకమైన పొలిటికల్ డిటరెన్స్, అంటే రాజకీయ నిరోధాన్ని సృష్టించడం. అంటే ఇది కేవలం వర్తమాన చర్యలు మాత్రమే కాదు, భవిష్యత్తు రాజకీయాలను కూడా ప్రభావితం చేసే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అన్నమాట. మీరు చెప్పిన 3 వర్గాలకు ఇది సందేశం పంపుతున్న మాట వాస్తవమే. అయితే ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది. అదేంటి? ఈ వ్యూహం బెడిసికొడితే, అంటే చట్టపరంగా కేసులు నిలబడకపోతే, ఇది కేవలం ప్రతీకార రాజకీయంగా ముద్రపడి ప్రభుత్వ పాలనపై ప్రజల దృష్టి మరలే అవకాశముంది. కాబట్టి పాలకులు ఈ చర్యలు తీసుకుంటూనే సుపరిపాలన అందించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముంటుంది. ఆ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే వారి ముందున్న అసలైన సవాలు. ఈ మొత్తం విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక రెడ్ బుక్ అనే పదం వెనుక ఇంత పెద్ద రాజకీయ వ్యూహం, ఇన్ని కోణాలు, ఇన్ని సవాళ్లు ఉన్నాయన్నమాట. అవును. రాజకీయాలు ఎప్పుడూ పైకి కనిపించినంతే సరళంగా ఉండవు. ప్రతి చర్య వెనుక ఒక ప్రతిచర్య, ప్రతి మాట వెనుక ఒక వ్యూహం ఉంటాయి. ఈ రెడ్ బుక్ వ్యవహారం దానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయమనిపిస్తోంది. నిస్సందేహంగా. అవసరమా? ఇవి వ్యవస్థలను శుభ్రపరిచి రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచుతాయా, లేక రాష్ట్రంలో తరతరాలుగా కొనసాగే కక్ష సాధింపు రాజకీయాలకు ఒక విష సంస్కృతికి దారితీసి అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తాయా?